ఒక పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పార్టీలనే కాదు పత్రికలు కూడా కలిపేశారు ఆయన. చతుష్టయం ఈనాడు జ్యోతి కూడా మా మీద దుష్ప్రచారం చేస్తారు, వాళ్ళందరూ ఈ చతుష్టయం భాగం అని చెప్పేసి ఆ పత్రికలో రాసినవన్నీ తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు, వీళ్ళందరూ ఒకే టీము అని ఆ రోజు ప్రచారం ఎందుకు చేశారు, పార్టీల్ని పత్రికల్ని ఎందుకు కలిపేశారు. ఇంకోటి వాళ్ళ పార్టీ అధినేత డిసైడ్ చేసుకోవాలి. ఈ మధ్య వాళ్ళ పార్టీ అధినేత కూడా ఈనాడు జ్యోతి పేపర్లో లేకపోతే వాళ్ళ ముఖ్య నాయకులు కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, కనీసం ఉప్పు కన్నా సరే ఆ పత్రికలు మీరు నమ్ముతారా? ఆ దుష్టచతుష్టయంలో అన్నాము తప్పు జరిగిపోయింది, ప్రభుత్వం ఏదన్నా సరే ఉన్న తప్పులు రాయటం, తప్పులు జరుగుతుంటే దాని గురించి ప్రజల దగ్గర తీసుకెళ్లే బాధ్యత వాళ్ళు చేస్తున్నారు, కానీ పని కట్టుకుని అయితే కాదు. ఎందుకంటే ఈ రోజు మా ప్రభుత్వంలో జరుగుతున్న ప్రధాన శిశులు రాస్తారు, అదే వీళ్ళు చెప్తున్నారు. మీతో రాశారు అన్నారు, వాళ్ళ టైంలో రాశారు, ఆ టైంలో రాస్తున్నారు, వాళ్ళ పనులు చేస్తున్నారు. కనీసం ఇప్పుడు కానీ చెప్పండి, నేను పొరపాటు పడ్డాను, నన్ను క్షమించండి, వాళ్ళైనా రాస్తున్నారు, ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తి చూపిస్తున్నారు, అప్పుడు అదే పని చేశారు, ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు అని చెప్పి ఆ లైన్ మార్చుకొని అప్పుడు మాట్లాడాను. మూడో విషయం, ఎన్డీఏ పక్ష అధినేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ ముగ్గురు మధ్య కెమిస్ట్రీని ఒకసారి మా పార్టీ యొక్క ప్రవాత శ్రేణి నాయకులు కార్యకర్తలు కూడా ఒకసారి చూడాలి. ఏ రకంగా ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి ఉంటున్నారు. చాలా స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ రకమైన గౌరవం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారు, అలాగే వీరు కూడా ఇస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ రకమైన ప్రశంసలు చేస్తున్నారు. ఒక పార్టీ అధినేత అయ్యుండి 15 ఏళ్ల పాటు ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, వారి అడుగుజాడల్లో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్, మీరు చెప్పండి సార్, ఏ చేయమంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ అని చెప్పి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత ఉదార స్వభావంతో నిలబడ్డారు నా కోసం అని చంద్రబాబు నాయుడు గారే కాదు, మన సతీమణి కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు గొప్ప వ్యక్తి అని. సో మనం పార్టీ ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు ఇది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుని మనం కూటమి యొక్క ఐక్యతనే ప్రొజెక్ట్ అయ్యే విధంగా వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ వారి యొక్క ఆలోచన విధానం పంచుకుంటూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం మనకి, ఆ లక్ష్యాన్ని సాధించుకునే విధంగా ఐక్యతతో ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఎవరో ఏదో రెచ్చగొట్టేసి ఏదో చేసి ఆ ట్రాప్ లో పడి విచ్ఛిన్నానికి దారి